ఒకే దేశం ఒకే ఎన్నికలు స్లోగన్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. కాకపోతే ఇప్పుడు 100 అడుగులు ముందుకు పడింది. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు 8 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఎట్లా ఏ ప్రాసెస్‌లో ఏ పద్ధతిలో ఎలక్షన్ జరపాలి. ఒకే దేశం ఒకే ఎన్నికలంటే పార్లమెంటు తర్వాత అసెంబ్లీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కొద్ది గ్యాప్‌లోనే అవి కూడా జరిగిపోవాలి. ఎందుకు ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలంటే బీజేపీ నేతలు చెప్తున్నది. ఈ డెవలప్‌మెంట్ మీద ప్రభావం పడుతుంది. ఎలక్షన్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒకసారి ఉండడం, లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ మీద కాన్సంట్రేషన్ చేయడం. దీంతో అభివృద్ధి మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నాం. కాబట్టి ఒకసారి ఎలక్షన్ అయిపోతే ఇంకా ఎప్పుడూ అభివృద్ధి పైనే మళ్ళీ 5 సంవత్సరాలకు ఎలక్షన్ పైన వదిలేసి అభివృద్ధి పైన కాన్సంట్రేషన్ చేసి అనేది ఒక వాదన. కానీ అది సాధ్యమా? అసాధ్యమా? ఈ అంశాలపైన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. మనం కూడా దాన్ని చూద్దాం ఒకసారి. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను కోవింద్ కమిటీ ఇచ్చింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 5 అధికరణలు సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా కూడా తప్పనిసరిగా సవరణ చేయాలి. జమిలీ ఎన్నికలకు 2 అంచెల విధానం సిఫారసు చేసినారు. 2 అంచెల విధానం అంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి, తర్వాత పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంతా ఒకసారి. మొదట లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు మొదటి దశ పూర్తయిన 100 రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది. ఏదైనా కారణం చేత పార్లమెంటు లేక అసెంబ్లీ నిర్ధారిత కాల పరిమితి కన్నా ముందే రద్దయితే, ఏదైనా కారణం చేత పార్లమెంటు లేదా అసెంబ్లీ ముందే కనుక ముందస్తు ఎలక్షన్స్ కోసం కనుక లేకపోతే ఏదైనా రాజకీయ కారణాల వల్ల రద్దు అయితే మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని సిఫారసు. సేమ్ ఒక ఎమ్మెల్యే కనుక ఒక 2 ఇయర్స్ తర్వాతనో 2.5 ఇయర్స్ తర్వాతనో ఏదో ఒక సిచ్యువేషన్లో ఆయన పదవి కోల్పోవడం, లేకపోతే ఆయన ప్రాణాలతో ఉండకపోవడం, ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే కేవలం 2.5 ఇయర్స్ వరకు మాత్రమే, మిగిలిన కాలానికి మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. సేమ్ ఆ రాష్ట్రం పరిధిలో కూడా అట్లే జరగాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఇక దీని మీద ఉన్న అనుమానాలు చాలా ఉన్నాయి. అనుమానాలు ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ ఒక 9 నెలల ముందు, అంటే లోక్సభ ఎలక్షన్స్ ముందు 9 నెలల ముందు 6 నెలల ముందు జరిగింది. మనకు లోక్సభ ఎలక్షన్స్ మొన్న మేలో జరిగితే అంతకన్నా ముందు మనకు నవంబర్ 30న అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఒకే దేశం ఒకే ఎన్నికలంటే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే టైంలోనే మేలో 2024 మేలో ఎలక్షన్ జరిగినట్లే 2024 ఏప్రిల్ మేలో లోక్సభ ఎలక్షన్స్ జరిగినట్టుగానే మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటే 2029 ఏప్రిల్ ఆర్ మేలో దేశమంతా ఒకేసారి ఎలక్షన్ జరగాలి. కానీ మనది అప్పటికే గవర్నమెంట్ ఒక 6 months బిఫోర్ అయిపోతుంది కదా. మనకు నవంబర్లోనే ఎలక్షన్ జరిగింది కాబట్టి డిసెంబర్ 7కు ప్రభుత్వం ఏర్పడింది మన దగ్గర అసెంబ్లీ. మరి మళ్ళీ నవంబర్లోనే మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ జరగాలి. ఒకవేళ 2029 ఏప్రిల్ మే దాకా ఎలక్షన్ నిర్వహించకపోతే ఈ 6 months పీరియడ్ ఏముంటుంది? 6 months పీరియడ్ అంటే గవర్నమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ను అట్లే ఇంకొక 6 months కొనసాగిస్తారా లోక్సభ ఎలక్షన్స్ వరకు? లేకపోతే ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ ఏమున్నాయి? ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ జరుగుతున్నది ఇప్పుడు. ప్లస్ నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఉంది. సేమ్ మహారాష్ట్ర ఎలక్షన్ ఈ సంవత్సరం నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంది. ఇక అటు జార్ఖండ్ ఎలక్షన్ కూడా ఉంది. జార్ఖండ్ ఎలక్షన్ కూడా ఇయర్ ఎండింగ్లో ఉంది. మరి వీళ్ళకు ఒక 6 months బిఫోరే అక్కడ గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుందా? అక్కడ ప్రభుత్వం ముందే క్లోజ్ అవుతుందా? ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. ఈ అన్ని అనుమానాలకు రామ్‌నాథ్ కోవింద్ ఇంకా డీప్గా ఆ రిపోర్ట్ 18,000 పేజీలు, అంటే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఏమి ఇచ్చినారో తెలియదు, ఇంకా బయటికి రాలేదు ఆ విషయం. కానీ ఇవన్నీ ఎట్లా అడ్జస్ట్ అవుతాయి? ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఎట్లా అడ్జస్ట్ అవుతాయి? మనం కొన్ని ప్రభుత్వాలనేమో ప్రొలాంగ్ చేయాలి, కొన్ని ప్రభుత్వాలనేమో ప్రీక్లోజ్ చేయాలి. ఇదంతా పార్లమెంట్లో చేసే చట్ట సవరణతో ఇదంతా సాధ్యమవుతుందా అనే క్వశ్చన్ ఒకటి. ఇంకొకటి, ఒకేసారి ఎలక్షన్ జరిగింది అనుకుందాం. 2029 ఏప్రిల్ మేలో జరిగే ఎలక్షన్ ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగింది అనుకుందాం. జరిగితే ఆ తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటివి ఎలక్షన్స్ ఇట్లాంటి చాలాసార్లు కొన్ని గవర్నమెంట్లు డిజాల్వ్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్లు కూలిపోవచ్చు, లేకపోతే మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంటు కొసకొచ్చి ఆగింది. కర్ణాటక గవర్నమెంటు మన ఎలక్షన్ కన్నా ఒక 6 months బిఫోర్ జరిగింది. అంటే
2023 ఏప్రిల్లో జరిగింది అక్కడ ఎలక్షన్. మరి ఒకవేళ అట్లాంటి గవర్నమెంట్లు ఒకవేళ డిజాల్వ్ అవుతే, లేకపోతే అట్లాంటి గవర్నమెంట్లు కూలిపోయే పరిస్థితి వస్తే మనం మహారాష్ట్రలో చూసినాం. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ అండ్ శివసేన గవర్నమెంట్ ఉండే. తర్వాత ఏక్నాథ్ షిండే ఇక్కడ నుంచి పోయిండ్రు, శివసేన నుంచి పోయిండ్రు. వాళ్ళంతా బీజేపీతో కలిసిండ్రు. అక్కడ ఎన్సీపీ, ఆ గవర్నమెంట్లో ఉన్న ఎన్సీపీ నుంచి కూడా అజిత్ పవార్ వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ పెట్టిండ్రు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి రామ్నాథ్ కోవింద్ అయితే కమిటీ అయితే ఒక సొల్యూషన్ చెప్పింది. ఎక్కడైనా ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే, అంటే ఒకవేళ ప్రభుత్వాలు కనుక ఎక్కడైనా డిజాల్వ్ అయితే మళ్ళీ మిగిలిన కాలానికి మాత్రమే ఎలక్షన్ జరగాలి. ఒకవేళ 2 ఇయర్స్ తర్వాత ప్రభుత్వం రద్దయింది అనుకుంటే మళ్ళీ 3 ఇయర్స్కి మాత్రమే. ఇప్పుడైతే మనకు మళ్ళీ 5 ఇయర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. కానీ అట్లా కాకుండా మిగిలిన 3 ఇయర్స్కి మాత్రమే ఈ ఎలక్షన్ జరగాలని. ఇట్లాంటి కొన్ని చాలా చిక్కుముళ్ళు అయితే ఉన్నాయి. ఈ చిక్కుముళ్లకు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఆ 18,000 పేజీల ఆ రిపోర్ట్లో ఏ అంశాలను చెప్పింది అనేది అయితే క్లారిటీ రావాలి. ఆల్రెడీ కాంగ్రెస్ దీని మీద ఒక ఘాటైన విమర్శ చేసింది. అసలు మన దేశంలో, మన ప్రజాస్వామ్య దేశంలో ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది సాధ్యపడదు. అసలు దీని వెనుక చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కేవలం సమస్యల నుంచి టర్న్ చేయడానికి మాత్రమే, సమస్యల నుంచి జనాలను టర్న్ చేయడానికి మాత్రమే ఈ జమిలీ ఎన్నికలైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెరమి తీసుకొస్తుంటే చాలాసార్లు. కానీ ఇది సాధ్యపడదన్న విషయం వాళ్ళు కూడా తెలుసు అని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. నిజానికి అది దానివల్ల వచ్చే సమస్యలు, ఉత్పన్నమయ్యే సమస్యలు రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం చదివితే తప్ప అర్థం కాదు. దాని మీద ఇంకా కొంత స్లోగా వచ్చే సమస్యల మీద స్టడీ చేయొచ్చు. అయితే ఈ జమిలీ ఎన్నికలు అనేది కేవలం బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చిన ఇష్యూ కాదు. ఇది 1980s నుంచి ఉన్న ఒక నినాదం. దీని హిస్టరీ ఒకసారి మీకు చెప్తా నేను. అయితే ఒకే దేశం ఒకే ఎన్నికలు టార్గెట్ ఏంటి? నిజంగా బీజేపీ నేతలు చెప్తున్నట్లుగా కేవలం అభివృద్ధి చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించొద్దన్న ఒక నినాదమా? లేదని చాలా విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని చాలా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అంటే రాష్ట్రాల వారీగా ఉన్న పార్టీలు చాలా పార్టీ, మన దగ్గర బీఆర్ఎస్ ఉంది, తర్వాత అవతల వైపు పోతే టీడీపీ ఉంది, తర్వాత వైసీపీ ఉంది. ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మనుగడ కష్టమవుతుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియతోన స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందన్న చర్చ ఒకటి ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కట్టే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అవుతుంది. స్థానిక పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలు ఉనికి ప్రమాదంలో పడుతుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు వస్తే ప్రచారంలో జాతీయ విషయాలే ప్రధానాంశంగా ఉంటాయి. రాష్ట్ర డిమాండ్లు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చర్చకు రాకుండా ఎలక్షన్ ఎజెండా అంతా కూడా జాతీయ అంశాలు తెర మీద ఉంటాయి. మనకు లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ చూసినామో అట్లాంటి మోడీకి ఓటేయాలా వద్దా అనే అంశం మీద ఎలక్షన్ జరిగింది. సేమ్ అట్లాంటి చర్చలు మాత్రమే ఉంటాయి తప్ప రాష్ట్రంలో సమస్యలు ఏంది, జనాల ఇబ్బందులు ఏంది, ఈ ఇష్యూలు చర్చకు రావనేది ఒక చర్చ ఉంది. ఇంకా ఎన్నికల ఖర్చులోనూ ప్రాంతీయ పార్టీలు పోటీ పడాల్సి వస్తుంది. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా పోటీ పడాలి ఎన్నికల ఖర్చుల్లో. 2015లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమికి ఓట్లు వేస్తారని చెప్పారట. ఒకే పార్టీకి లేదా ఒకే కూటమి అంటే లోక్సభ ఎంపీ ఓట్లు వాళ్ళకే పడతాయి, తర్వాత అసెంబ్లీ ఓట్లు కూడా వాళ్ళకే పడతాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరువేరుగా నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 61% తగ్గినట్లుగా కూడా సర్వే చెప్పిందట. కాబట్టి ఇట్లా ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే బీజేపీ 3 సార్లు గెలిచింది. 4వ సార్లు గెలవాలంటే ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకురావాలి. బీజేపీకి అనుకూలమైన ఇప్పటికే కొద్దిగా యాంటీ ఎంఎస్ పెరిగింది. నిజానికి బీజేపీ ఏకపక్షంగా గవర్నమెంట్ పెట్టలేకపోయింది. బీజేపీ కేవలం 240 సీట్స్ మాత్రమే సాధించగలిగింది. అటు టీడీపీ, అటు బీహార్ నితీష్ కుమార్ పార్టీ ఇవన్నీ సపోర్ట్తో గవర్నమెంట్ పెట్టింది. ఒకవేళ ఈ ఒకే దేశం ఎక్కువ ఎన్నికలు జరగకపోతే నెక్స్ట్ బీజేపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఈ నినాదాన్ని తెర మీద తీసుకొచ్చి ఈ జమిలీ ఎలక్షన్స్ జరిపి మొత్తానికి ప్రాంతీయ పార్టీలు అనే పార్టీలను చంపాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అనిపిస్తుంది. దీనికి బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదం కూడా చాలా పాతది. 1983లో 1983లో ఈ ఎన్నికల సంఘం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే జరపాలని సూచించింది. 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణల మీద 170వ నివేదికను సమర్పించింది. 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా జమిలీ ఎన్నికలపై నివేదిక విడుదల చేసింది. 15 ఆగస్టు 2019 నాటి ఆ రోజు ప్రసంగంలో దేశమంతా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. తర్వాత సెప్టెంబర్ 1, 2023 రాష్ట్రపతి కోవింద్ కమిటీ వేసిండ్రు. 2 సెప్టెంబర్ 2023 కమిటీ సభ్యులను కూడా
ప్రకటించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా సహా 7 సభ్యులు దీనిలో ఉన్నారు. వారిలో రామ్నాథ్ కోవింద్ కూడా ఒకరు. 2023 సెప్టెంబర్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. అంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదం కూడా చాలా పాతది. బట్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటికప్పుడు వాయిదా పడుతొచ్చింది. మరి ఈసారి ఏం జరగబోతుందో చూద్దాం. నిజంగా ఒకే దేశం ఒకే ఎలక్షన్ జరిగితే మాత్రం ప్రాంతీయ పార్టీలకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుందని అందరు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.